ఈ స్కామ్ గురించి తెలుసుకోకపోతే మీరైతే డేంజర్లో పడే అయితే అవకాశం అయితే ఉంది. అసలు ఏం జరుగుతుంది ఈ వీడియోలో చెప్తున్న వీడియోని అయితే చివరి వరకు చూడండి. మీ మొబైల్ నెంబర్కి మీ బ్యాంక్ ఏదైతే ఉందో ఆ బ్యాంక్ నుంచి మీ మొబైల్ నెంబర్కి ఒక ఏపీకే ఫైల్ అనేది వస్తుంది. అండ్ దాంతోపాటు ఒక లింక్ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఆ లింక్ క్లిక్ చేయగానే మీ పాన్ కార్డ్ డీటెయిల్స్ అండ్ అలాగే వచ్చేసి అకౌంట్ నెంబర్ ఇలాంటి కొన్ని డీటెయిల్స్ అయితే అడుగుతారు. అండ్ ఎప్పుడైతే మీరు ఆ డీటెయిల్స్ అయితే ఇస్తారో అండ్ వెంటనే మీ బ్యాంక్లో ఉన్న అమౌంట్ మొత్తం కట్ అయిపోద్ది. సో ఇది కొన్ని బ్యాంక్స్ నుంచి జరుగుతున్న స్కామ్ అనమాట. ఇది బ్యాంక్ వాళ్ళైతే చేయట్లేదు అండ్ కొంతమంది స్కామర్స్ అయితే చేస్తున్నారు. సో మీరు కూడా జాగ్రత్తగా ఉండండి. అండ్ ఏదైనా మీ మొబైల్ నెంబర్కి మీ బ్యాంక్ నుంచి ఏదైనా మెసేజ్ వస్తే వన్స్ ఒక్కసారి క్లారిటీగా కనుక్కోండి అండ్ మీ బ్యాంక్కి వెళ్ళి ఎంక్వైరీ చేసుకోండి అండ్ జాగ్రత్తగా ఉండండి. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్తో షేర్ చేయండి. అండ్ ఫర్ మోర్ కంటెంట్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మీరు అమెజాన్, ఫ్లిప్కార్ట్, మీషో, మిత్రాలో ఇట్లాంటి కొన్ని షాపింగ్ యాప్స్లో అయితే మీరు షాపింగ్ అనేది చేస్తుంటారు అండ్ కొన్ని ప్రోడక్ట్స్ని సేవ్ చేసుకుంటారు. కొన్ని ప్రోడక్ట్ని మీరు సేవ్ లిస్ట్లో అనేది పెట్టుకుంటుంటారు. మళ్ళీ మీరు ఎప్పుడైతే సోషల్ మీడియా అనేది చూస్తుంటారో లైక్ ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ ఇలా ఎప్పుడైతే చూస్తుంటారో మీకు మళ్ళీ అవే ప్రోడక్ట్స్ మీకు అక్కడ యాడ్స్ రూపంలో అనేవి వస్తుంటాయి. ఇది చాలామందికి యూస్ఫుల్లే అండ్ కొంతమంది అయితే ఇలా ఇష్టపడరు. సో వాళ్ళైతే ఈ ఆప్షన్ని ఆఫ్ చేసుకోవచ్చు. సో అది ఎలాగో ఈ వీడియోలో చూద్దాం. వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు సెట్టింగ్స్లోకి వెళ్ళిపోండి. సెట్టింగ్స్లోకి వెళ్ళిపోయిన తర్వాత గూగుల్లోకి వెళ్ళండి. గూగుల్లోకి వెళ్ళిన తర్వాత కొంచెం పైకి స్క్రోల్ చేస్తే ఆఫ్ యాడ్స్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేసుకోండి అండ్ దాన్ని డిలీట్ చేసుకోండి. అంతే సింపుల్. ఇది చాలామందికి యూజ్ అయ్యే ట్రిక్కే అండ్ చాలామంది చిరాకు పడుతుంటారు. అట్లాంటి వాళ్ళు అయితే ఆఫ్ చేసుకోవచ్చు. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్తో షేర్ చేయండి. అండ్ ఫర్ మోర్ కంటెంట్ సబ్స్క్రైబ్ అవ్వచ్చు ఛానల్. అమెజాన్, ఫ్లిప్కార్ట్ అండ్ మీషో అండ్ మిత్రా ఇట్లాంటి యాప్స్ మన షాపింగ్ యాప్స్ ఉంటాయి కదా, ఒరిజినల్ యాప్స్. అండ్ ఇవి కాకుండా ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేసి అండ్ ఫేక్ వెబ్సైట్స్ క్రియేట్ చేసి చాలామంది మన ఇన్స్టాగ్రామ్లో కానివ్వండి, ఫేస్బుక్లో కానివ్వండి, ట్విట్టర్లో కానివ్వండి అండ్ యూట్యూబ్లో కానివ్వండి, యాడ్స్ రూపంలో కానివ్వండి, లేదంటే ఒక అడ్వర్టైజ్మెంట్ రూపంలో కానివ్వండి, ఎట్లయినా కానివ్వండి వాళ్ళు ఒక సేలింగ్ పర్పస్ లాగా అనేది ఒక ఫేక్ వెబ్సైట్ అనేది క్రియేట్ చేస్తున్నారు. అండ్ చాలామంది దీనివల్ల మోసపోతున్నారు, వాళ్ళ డబ్బులు పోగొట్టుకుంటున్నారు. నేను ఆల్రెడీ దీని మీద ఒక వీడియో అనేది చేశాను. మళ్ళీ నేను వీడియో చేయాల్సి వస్తుందంటే ఇంకా కంటిన్యూ అవుతున్నాయి. అండ్ మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు జాగ్రత్తగా ఉంటేనే ఇట్లాంటివన్నీ ఆగుతాయి అండ్ తక్కువ రేటుకి వస్తున్నాయి. కానీ ఏది కూడా ఆశపడి వెళ్ళి కొనేయద్దు. నేను మళ్ళీ చెప్తున్నాను, ఎందుకంటే ఇది నా ఛానల్ కాదు, మన ఛానల్. మన సబ్స్క్రైబర్స్ బాధపడకూడదని నేను చెప్తున్నాను అండ్ మీ డబ్బులు పోకూడదని చెప్తున్నాను. జాగ్రత్తగా ఉండండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. And for more content subscribe our channel. Thank you. మీకు కూడా ఐసిఐసిఐ బ్యాంకులో అకౌంట్ ఉందా? అయితే ఈ వీడియో మీకోసమే చివరి వరకు చూడండి. అసలు ఏం జరిగింది నేను చెప్తాను. ప్రతి బ్యాంకు కూడా ఒక ఫోన్పే లాంటి యాప్ అయితే ఉండిద్ది. అలా ఐసిఐసిఐ బ్యాంకుకు ఉన్న యాప్ వల్ల ఈ ప్రాబ్లం అనేది వచ్చిందనమాట. అండ్ పాత యూజర్స్, కొత్త యూజర్స్ మధ్యలో అయితే ఈ యుద్ధం అనేది జరుగుతుంది. సో అది ఏంటంటే యాక్చువల్గా ఇప్పుడు కొత్త క్రియేటర్స్ ఎవరైతే ఉన్నారో అండ్ ఓల్డ్ క్రియేటర్స్ ఎవరైతే ఉన్నారో ఈ కొత్త క్రియేటర్ ఎప్పుడైతే ఆ యాప్ ఓపెన్ చేస్తున్నారో అండ్ ఆ పాత వాళ్ళ డీటెయిల్స్ అన్నీ కూడా వీళ్ళకి వచ్చేస్తున్నాయి అన్నమాట ఆటోమేటిక్గా. సో అందుకే దాదాపుగా 17,000 మంది క్రెడిట్ కార్డ్ని అయితే బ్లాక్ చేశారు ఐసిఐసిఐ బ్యాంక్ వాళ్ళు. అండ్ తొందరలోనే వాళ్ళకి మళ్ళీ రీప్లేస్మెంట్ కింద కొత్త క్రెడిట్ కార్డ్స్ అయితే ఇస్తారంట. అండ్ ఇది మేము చెప్తుంది కాదు, ఐసిఐసిఐ వాళ్ళే చెప్తున్నారు అండ్ బ్యాంక్ వాళ్ళే. మనకి గూగుల్ని అడగండి, గూగుల్లో కూడా సెర్చ్ చేయండి అండ్ గూగుల్ కూడా ఇదే చెప్తుంది. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అండ్ ఇన్ఫర్మేటివ్ కనిపిస్తే అందరితో షేర్ చేయండి. అండ్ ఫర్ మోర్ కంటెంట్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ అవుట్. సో మొబైల్ కంప్లీట్గా రీబూట్ చేయాలంటే అసలు ఏం చేయాలి? ఎందుకు నేను ఈ వీడియో చేస్తున్నానంటే చాలామంది ఈ విషయం తెలియక మొబైల్ షాప్స్కి వెళ్ళిపోయి వాళ్ళైతే డబ్బులు పెట్టి మరీ చేయిస్తున్నారు. అండ్ ఇదైతే చాలా సింపుల్గా ఉంటుంది. నేను చెప్పిన ప్రాసెస్ మీరు యాస్టీజ్గా ఫాలో అవ్వండి. అండ్ ఇది అంటే స్టోరేజ్ ప్రాబ్లం అయి ఉండొచ్చు, లేదంటే ఫోన్ ల్యాగ్ అవ్వడం వల్ల అవ్వచ్చు, లేదంటే ఈ రెండు ఎక్కువ ఉంటే ఫోన్ ఓవర్ హీటింగ్ రావడం వల్ల కూడా అయి ఉండొచ్చు. అండ్ ఏమన్నా ఫైల్స్, ఏపీకే ఫైల్స్ ఇట్లాంటివి ఏమన్నా ఉంటే సో వాటి వల్ల కూడా ఫోన్ అనేది ల్యాగ్ అవ్వచ్చు, హీట్ అవ్వచ్చు. అండ్ ఫోన్ రీబూట్ ఎలా చేయాలి? ఇప్పుడు సెట్టింగ్లోకి వెళ్ళండి. సెట్టింగ్లోకి వెళ్ళిన తర్వాత మీరు సెర్చ్ బార్లో ఫోన్ రీబూట్ సిస్టమ్ అని సెర్చ్ చేయండి అండ్ ఫస్ట్ వస్తుంది దాని మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత కింద రీబూట్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. అండ్ పవర్ ఆఫ్ అని ఉంటుంది, దాని మీద ఒక్క క్లిక్ చేశారంటే విత్ ఇన్ సెకండ్స్లో మీ ఫోన్ రీబూట్ అనేది అయిపోతుంది అనమాట. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఫర్ మోర్ కంటెంట్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. దిస్ ఈస్ జేపీ టెక్ తెలుగు అఫీషియల్ సైనింగ్ అవుట్. థ్యాంక్ యూ.